శ్రీ గురుచరిత్ర అధ్యాయం 10 సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొకచోట మరొక అవతారమెత్తారని చెప్పారుగదా. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని గూడా చెప్పారే. అదెలా సాధ్యం అని అడిగాడు. నాయనా, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా? శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము, అసంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక గూడా ఆ క్షేత్రంలో తమనాశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలను కదానిని చెబుతాను విను. కాశ్యపసగోత్రీకుడైన వల్లభేశుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరమూ నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభమొస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మ్రొక్కుకున్నాడు. అప్పటినుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవలన అతరాశించిన కంటే ఎన్నో రెట్లెక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికెంతో సంతోషించి తన మ్రొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని కురువపురానికి బయల్దేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు. తాముగూడా ప్రతి సంవత్సరం కురువపురయాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్లంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాదవల్లభ అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీపాద శ్రీవల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు. అప్పుడా దొంగలలో ఒకడు ఆయన పాదాలపై బడి, ప్రభూ, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామీ, నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనను శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేశుని శరీరంపై చల్లి తెగిపడియున్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృతదృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు. వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేశునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడియున్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్లందరూ ఎలా మరణించారు? నీవొక్కడివే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీవొక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి? అని అడిగాడు. అప్పుడాతడు, అయ్యా, ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనననుసరించి వచ్చినవారు దొంగలేగాని యాత్రికులుగారు. వారు నిన్ను చంపి
నీ ధనమపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడెవరోగాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేశుడెంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాననుకున్నట్లు 1000 మందికిగాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడాయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీనృసింహ సరస్వతీనే యతిగా వేరొకచోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులెక్కడున్నప్పటికీ శ్రీపాదస్మరణ చేస్తే చాలు, వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబర. దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర, 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 అవధూత చింతన దిగంబర. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.